హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లాంగ్ వీడియో ఏంటంటే, ఒక డిఫరెంట్ నాన్ వెజ్ రెసిపీ. అంటే చాలా రేర్‌గా దొరుకుతుంది ఇది. ఏంటంటే, దీని పేరు గోను సంచులు అంటారు. చాలా బావుంటది. చాలా డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటది. దీనికి ఏంటంటే, ఒక వెజిటబుల్ కాంబినేషన్‌తో మనం కుక్ చేసుకుంటే, దాని టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతది. అదేంటంటే వంకాయ. వంకాయ, గోను సంచులు వండుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటది. ఇప్పుడేంటంటే ఇది చూడండి వైట్‌గా ఉంది గదా! ఆ వైట్‌గా ఉన్న దాంతో లోపల బ్లాక్‌గా ఉంటది. అది తీసేసి నీట్‌గా దాన్ని రివర్స్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఇప్పుడు దీని రెసిపీ ఏంటి అంటే ఫస్ట్ ఏంటంటే ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసి దీన్ని ఆల్రెడీ మనం పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన. సో దాన్ని ఇదేంటంటే ఇయర్లీ వన్సే దొరుకుతది. అంటే రెగ్యులర్‌గా మనకి చికెను, మటను, ఫిష్ లాగా దొరకదు. చాలా రేర్‌గా దొరుకుతుంది. ఈసారి ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినెట్‌గా ట్రై చేయండి. అది చాలా జెల్లీ టైప్‌లో ఉంటది. చాలా సాఫ్ట్‌గా. కానీ మనం వన్స్ అదేంటంటే అది వేసి కుక్ చేసిన తర్వాత కొంచెం హార్డ్ అవుతుంది. ఆహ్, ఈ ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి వేగిన తర్వాత ఏంటంటే మనం వంకాయలు వేసుకోవచ్చు. లైక్ ఏంటంటే వైట్ గానీ, బ్లాక్ గానీ ఏ వంకాయ అయినా కొంచెం పీసెస్ కింద కట్ చేసేసి యాడ్ చేసుకోవాలి. అది ఫ్రై అయిపోయిన వెంటనే మనం ఈ పీసెస్ కింద కట్ చేసుకున్న గోను సంచులు కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా కంబైన్‌గా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఆ పీస్ అనేది కొంచెం హార్డ్ అవుతది. స్టార్టింగ్‌లో అంటే మనకి స్మూత్‌గా ఉంటది కదా! సో, అది అలాగా ఏంటంటే కొంచెం హార్డ్ అవుతది. బాగా ఫ్రై అయిన తర్వాత మనకు తెలుస్తది అది హార్డ్ అయిందా లేదా అని. అప్పుడేంటంటే మనం మసాలాలన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ రెసిపీ అనమాట. అది అలాగా ఫ్రై అవుతున్నప్పుడు ఏంటంటే మనకి చికెన్ నుంచి, ఫ్రాన్స్ నుంచి ఎలా అయితే వాటర్ అనేది రిలీజ్ చేస్తదో దీనిలో కూడా సేమ్ అలాగే. బట్ ఏంటంటే ఆ వాటర్ అంతా కంప్లీట్ జీరో అయిపోయిన తర్వాత మనం మసాలాలనేది యాడ్ చేయాలి. ఇది సేమ్ ప్రొసీజర్ చికెను, మటను ఎలా అయితే మనము కుక్ చేసుకుంటామో ఇది కూడా అలాగే. కాకపోతే ఏంటంటే సింపుల్ దీనికి ఒక వెజిటబుల్ వంకాయ అనేది యాడ్ చేసుకుంటాం అంతే. ఈ వాటర్ అంతా జీరో అయిన తర్వాత మనం ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అది పచ్చి వాసన పోయేంత వరకు కూడా అది ఫ్రై చేసుకుంటాము. ఫ్రై చేసిన తర్వాత సాల్ట్, చిల్లీ పౌడరు, గరం మసాలా, కొంచెం ఏంటంటే పసుపు. అంటే నాన్ వెజ్ స్మెల్ రాదు. బట్ చిన్నది లైట్‌గా యాడ్ చేసుకుంటే బెటర్. సో, గరం మసాలా వీటన్నిటిని కూడా వన్ బై వన్ యాడ్ చేసి దానిలో ఉన్న పచ్చివాసనంతా పోయేలాగా మనం ఈ కారం ఇవన్నీ వేస్తున్నాం కదా! వాటన్నిటిని కూడా ఫ్రై చేసిన తర్వాత ఏంటంటే కొంచెం ఆ మసాలా వాటన్నిటికి పడతదనమాట. పట్టిన తర్వాత అప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. దీనికి ఏంటంటే మెయిన్‌గా రైస్ అయితేనే ప్లెయిన్ వైట్ రైస్ ఉంటది కదా! సో, దాంతో తింటేనే బావుంటది. ఇంకా బగారా రైస్ కానీ లేదంటే రోటీ గాని వీటన్నిటిలో ఏం బాగోదు. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తినేస్తే బావుంటది. చాలామంది ఏంటంటే కర్డ్ రైస్‌తో గూడా దీన్ని తింటారనమాట. అది అలా కూడా బానే ఉంటది. సో, మనకి ఎలాగ నచ్చితే అలాగా ఒకసారైతే ట్రై చేయొచ్చు. కొంచెం సేపు దగ్గర వాటర్ వేసి కొంచెం కుక్ అవ్వనివ్వాలి. ఈ ఈ మన కారం ఇవన్నీ వేసిన తర్వాత ఏంటంటే ఆనియన్, టమాటో పేస్ట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే గ్రేవీ కన్సిస్టెన్సీ రావడం కోసం. సో, దాన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు అలా ఫ్రై చేస్తున్నాము. కలర్ అయితే మంచి మన ఒక మంచి కలర్ వస్తుంది. తర్వాత ఏంటంటే మంచి అరోమా కూడా వస్తది. మనం ఇది ఫ్రై అవుతున్నప్పుడు. మసాలా అంతటి మసాలా అదే ఆనియన్, టమాటో పేస్ట్ వేసిన వెంటనే మనం వాటర్ ఎయొద్దు. కొంచెం సేపు అది కుక్ అవ్వనివ్వాలి. చూడండి దానిలో ఉన్న ఆయిల్ అనేది బయటకొస్తుంది. సో, ఆ టైం వరకు దాన్ని అలా కుక్ చేస్తూ ఉండాలి. తర్వాత ఏంటంటే దీన్ని సిమ్‌లో పెట్టి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఏసి అలా ఒక 5-10 మినిట్స్ కుక్ చేస్తే ఏంటంటే, మనం వేసిన వంకాయ కుక్ అవుతుంది. ఆ తర్వాత ఈ గోను సంచులనేవి వేసామో అది కూడా కుక్ అయిపోతుంది కంబైన్‌గా. టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంటది. ఇప్పటివరకు ఎవరైతే తినలేదో వాళ్ళందరూ డెఫినెట్‌గా ట్రై చేసి కామెంట్ చేయండి. సో, చూడండి మనం మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది. మనం సిమ్‌లో పెట్టే ఫ్రై చేసుకోవాలి చూసుకోండి. ఎందుకంటే మసాలా అంతా మాడిపోయే ఛాన్స్ ఉంటది. ఇప్పుడేంటంటే సిమ్‌లో పెట్టేసి మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో ఫైనల్‌గా ఈ కర్రీ అనేది చూడండి ఇంత ముద్దగా అవుతది. బావుంటది టేస్ట్.
అదే ప్లెయిన్ వైట్ రైస్తోనే బాగుంటుంది. ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ టు మై ఛానల్. బాయ్ బాయ్.